ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ ఎవడు పడితే వాడు వెధవలు, సన్నాసులు గాంధీ కుటుంబం గురించి, రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీలో బీజేపీకి భయపడి ఈ రోజున మోడీకి తొత్తులా మారి అక్కడ ఎలాగో ఇతనికి గౌరవమే లేదు, ఎవడు పట్టించుకునేవాడే లేడు. ఏదో లబ్ధి పొందుదామని చెప్పి మోడీ మెప్పు కోసం ఈ రోజున రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతాడు. వైఎస్ఆర్ అనే పేరు ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి చేసినటువంటి మేలు. ఆ వైఎస్ఆర్ అనే పేరు వాడుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి సానుభూతి పొంది ముఖ్యమంత్రి అయ్యి రాహుల్ గాంధీ అనేవాడు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో అమర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో అవకతవకలు జరిగి నువ్వు ఓడిపోవటానికి కారణం ఆ ఓటు చోరీ అనే విధానమే అయి ఉంటే నువ్వు ప్రశ్నించవలసింది ఎవరిని? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షాను. వాళ్లే కదా చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకుని ఈ రోజున నిన్ను ఓడించారో లేకపోతే నీ పార్టీ అధికారంలోకి రాకుండా చేశారు. అటువంటి వాళ్ల గురించి ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి గాని కనీసం ప్రశ్నించలేనటువంటి చేతగాని పరిస్థితుల్లో నువ్వుండి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతావు. వైఎస్ఆర్ కుటుంబానికి ఇదే పనా? మీకు అవసరమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకుని పదవులు పొంది అవసరం తీరిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద, గాంధీ కుటుంబం మీద బురద జల్లుతారా? ఈ రోజున నీలాగా రాహుల్ గాంధీ గారు ఎవరికీ భయపడట్లేదు. ఒక యోధుడిలాగా మోడీకి వ్యతిరేకంగా యుద్ధమే చేస్తున్నటువంటి మా నాయకుడి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు అంటే నీ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే, కార్యకర్తలే నవ్వుకుంటా ఉన్నారు. అది తెలుసుకో. నీకు సరిగ్గా రాహుల్ గాంధీ గారి గురించి అవగాహన లేకపోతే రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి నీ పార్టీలోకి జాయిన్ అయ్యారు కదా మా మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి శైలజానాథ్ గారిని అడిగి రాహుల్ గాంధీ గారి ఔన్నత్యం గురించన్నా తెలుసుకుని అప్పుడు మాట్లాడి నువ్వు బహిరంగంగా ఏదైనా విమర్శించు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గాని, నువ్వు గాని, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే కదా లబ్ధి పొందింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తేనే కదా మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మీరు మంత్రులయ్యారు, ముఖ్యమంత్రుల పదవులు అనుభవిస్తా ఉన్నారు. అటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి అని చెప్పి మీకు మనసు ఎలా వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఎప్పటికీ కూడా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ క్షమించదు అని చెప్పి ఒక కార్యకర్తగా హెచ్చరించడంతో పాటు రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరిగింది అని చెప్పి భారతదేశ వ్యాప్తంగా రీసెంట్ గా ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల గురించి, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల గురించి మాట్లాడుతా ఉన్నారు. నీకు అన్యాయం జరిగితే నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. ఏమో త్వరలో ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడతారేమో. నువ్వు ఇప్పటి వరకు నీకేం అన్యాయం జరిగిందో, నీకు ఓట్ల అవకతవకల వల్ల నువ్వు అధికారంలోకి రాలేకపోయావో అన్న విషయాలన్నీ కూడా మాట్లాడకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు అని చెప్పి ఎదవేడుపులు ఏడుస్తావేంటి? దాంట్లోనే నీ చేతగానితనం, అసహనం చాలా క్లియర్ గా కనపడతా ఉంది. కడప జిల్లాలో అంటే నీ సొంత జిల్లాలో ఈ రోజున స్థానిక ఎన్నికల్లో ఓడిపోతున్నావు అని చెప్పి అక్కసుతో నువ్వు మాట్లాడవలసింది కేంద్ర ప్రభుత్వం పైన, ప్రశ్నించవలసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని, మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వాళ్లకు భయపడి నువ్వు ఎక్కడ జైలుకు పంపిస్తారోనని చెప్పి ఈ రోజుకి కూడా నువ్వు రహస్య ఒప్పందాలు పెట్టుకుని వాళ్లకి అండగా ఉంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా 11 సంవత్సరాలుగా వాళ్ళు ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే, అప్రజాస్వామికమైనా సరే వాటన్నిటికీ కూడా మద్దతు ఇస్తుంది నువ్వు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి ఎప్పుడూ కూడా రాహుల్ గాంధీ గారి గురించి గాని, మా ఏఐసీసీ నాయకుల గురించి గాని ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా సరే ఊరుకునేదే లేదు అని చెప్పి హెచ్చరిస్తూ
ఎస్, భారతదేశంలో ఓటు చోరీ జరిగింది. దానికోసమే ఈ రోజున మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తా ఉన్నారు. ఒక పవర్ఫుల్ ప్రజెంటేషన్ కూడా మీడియా సాక్షిగా దేశ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ గురించి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. పెహల్గాం దాడి తర్వాత ఇందిరమ్మను తలుచుకుంటా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరిచారో దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు పార్లమెంట్ లో చేస్తున్నటువంటి పోరాటాన్ని దాన్ని అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలపడిపోద్దో ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్లీ నువ్వు ఎక్కడా కూడా మనుగోళ్లో లేకుండా పోతావో, నీ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందన్న ఆలోచనతో నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేశావని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నీకు నిజంగా సిగ్గు అనేది ఉంటే, మనస్సాక్షి అనేది ఉంటే, నీకు కనీసం కృతజ్ఞత కూడా లేదనేది అర్థమవుతా ఉంది. ఎప్పటికైనా ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మానుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ, నీకు నీ కుటుంబ సభ్యులకి తగాదాలుంటే మీరు చూసుకోండియా. ఈ రోజున నీలాగా వీధిని పడలేదే గాంధీ కుటుంబం ఎక్కడా కూడా ఆస్తుల కోసం లేదంటే అధికారం కోసం. తల్లి కొడుకు ఒక పక్క, అన్న చెల్లి ఒక పక్కన రోడ్డు మీదకు వచ్చి మీ ఆస్తుల కోసం మీరు చాలా చిల్లరగా వ్యవహరిస్తా ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్ గారు బ్రతుకుంటే ఆయన ఎంత బాధను అనుభవించేవాళ్ళు. ఈ రోజున ఆయన ఎక్కడో ఉన్నా కూడా ఆయన ఆత్మ ఘోషిస్తా ఉంటదని చెప్పి సోషల్ మీడియాలో అందరూ కూడా రోజు కూడా పోస్ట్ చేస్తా ఉన్నారు. వీటన్నిటినీ కూడా తెలుసుకుని విజ్ఞతతో ఆలోచన చేసి ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుని, నీకు నిజంగా అన్యాయం జరుగుంటే, ఓట్ల అవకతవకల వల్ల, ఓట్ల చోరీ వల్ల నువ్వు అధికారంలోకి రాలేకపోయావో, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేకపోయింది అని చెప్పి నీకు బాధ ఉంటే బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చి ఈ విషయంలో నువ్వు పోరాటం చేయాలి భారతీయ జనతా పార్టీ పైన, మోడీ అమిత్ షాల పైన అని చెప్పి నీకు సలహా ఇస్తా ఉన్నాం.